ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఈ ఉత్సవాన్ని వారం రోజుల పాటు రాష్ట్ర పండగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. తదనుగుణంగానే లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారని ముందస్తు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. కాకపోతే స్వామివారికి ఇష్టమైనటువంటి ఆదివారం ఆయన జయంతి ఉత్సవం పడడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాకు సంబంధించిన భక్త జనంతో నిన్న అరసవెల్లి ప్రాంగణం జనసంద్రంగా మారింది. సుమారు 2800 మంది పోలీసులు అనునిత్యం పహారా కాసి ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేక దర్శన భాగ్యాన్ని మాత్రం సాధారణ భక్తులకు అందజేస్తామని వారేసుకున్న అంచనాలు మాత్రం తారుమారయ్యాయి. 2 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని ముందస్తు ఏర్పాట్లు చేసినప్పుడు కూడాను ఆ సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈరోజు మాత్రం నిర్వాహకులు చేతులెట్టే పరిస్థితి నెలకొనుంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పుడు కూడాను సాధారణ భక్తులకు మాత్రం ఈసారి ఆ స్వామివారి దర్శన భాగ్యం కలిగే అదృష్టానికి నోచుకోలేనట్టు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆలయంలో మాత్రం ఈసారి ముందుగానే 100, 300, 500 రూపాయల టికెట్లు విక్కించడం, అదేవిధంగా దాతల పాసలు ఇళ్ళకే పంపించడంతో పాటు వివిఐపీలు విఐపీలకు సంబంధించినటువంటి ఆలయ గర్భగుడి ప్రవేశానికి మార్గాన్ని కూడా మార్చారు. ఈరోజు మునుపెన్నడూ లేని విధంగా ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ మార్గం కూడా గర్భగుడిలో మూల విరాట్ని దర్శించుకునేందుకు వివిఐపీలకి విఐపీలకి ప్రాధాన్యత ఇచ్చారు. అయినప్పటికి కూడాను ఈరోజు సాధారణ భక్తులు మాత్రం వేతలనే మిగిలాయి తప్ప ఆ స్వామివారి దర్శన భాగ్యం కలిగే అదృష్టాన్ని మాత్రం నోచుకోలేదు. ప్రతి ఏడాది జరిగేలా ఈసారి కూడా జయంతి వేడుకలు జరుగుతాయని చూసినటువంటి నిర్వాహకులు మాత్రం ఈసారి ఆదివారం ఆ స్వామివారి జయంతి వేడుకలు పడ్డం మాత్రం నిర్వాహకుల అంచనాలు మాత్రం తారుమారయ్యే విధంగా లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఆ స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు చూస్తే కనుక సాధారణ భక్తులకు అరగంటలోనే ఆ స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తారని విస్తృత ప్రచారం చేయడం, మరోవైపు రాష్ట్రంలో ఉచిత బస్సు అమల్లో ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడాను నాలుమూలలో కూడాను ఇచ్చినటువంటి భక్తులతో అరసవెల్లి ప్రాంగణం పూర్తి స్థాయిలో కిక్కిరిసిపోయింది. చూస్తే కనుక సకాలంలో దర్శన భాగ్యం కలుగుతుందన్న ఉద్దేశంతో అడ్వాన్స్ టికెట్లు తీసుకున్న వారి భక్తులకు కూడాను ఈరోజు ఆ టికెట్కి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఒక్కసారిగా జనం తండోపతండాలుగా తరలి రావడంతో నిర్వాహకులు మాత్రం ఏవైతే అడ్వాన్స్ తీసుకున్నటువంటి టికెట్లు కావచ్చు, అదేవిధంగా డోనర్ పాసులు కావచ్చు, వివిఐపి సంబంధించిన మార్గాలు ఇవన్నీ కూడాను పూర్తి స్థాయిలో సాధారణ భక్తులకు ఆహ్వానించి ఈరోజు ఆ స్వామివారి దర్శన భాగ్యం కలిగించుకు తీసుకున్నటువంటి ఏర్పాట్లు కొంతమందికి మాత్రం ఆ అదృష్ట భాగ్యం కలిగిన దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి జయంతి వేడుకలు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిన్న జరిగాయి అంటే ఆ జన సంద్రాన్ని మాత్రం ఈరోజు డ్రోన్ కెమెరాలతో చిత్రించినటువంటి పోలీసులు మాత్రం నివ్వెరపోయారు. 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాలు వేసి తదనుకున్న ఏర్పాట్లు చేసినప్పుడు కూడాను ఇంత పెద్ద మొత్తంలో భక్తులు తరలి రావడం వెనక ఆ సెంటిమెంట్ మాత్రం వారిని ఇటువైపు రప్పించిందని నిర్వాహకులు మాత్రం ఈరోజు అవాక్కయ్యారు. ఇటువంటి పరిణామాలు చోటు తీసుకున్న నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు మాత్రం ఈసారి భక్తులు పెద్ద మొత్తంలో తరలి రావడంతో ఆ స్వామివారి క్షీరాభిషేకం నిజరూప దర్శనం భాగ్యం చూసే అదృష్ట భాగ్యాన్ని మాత్రం కొంతమంది నోచుకోలేదు. అయినప్పుడు కూడా నిర్వాహకులు చేసినటువంటి ముందస్తు ఏర్పాట్లు కొంతమందికి మాత్రం అదృష్ట భాగ్యం కలిగింది. ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర పండగగా నిర్వహించాలన్నటువంటి ఒక ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో భక్తులు తరలి వచ్చేందుకు అవకాశం ఉండే విధంగా ఈరోజు భక్తులకు మాత్రం తదనుగుణ ఏర్పాట్లు చేసి వచ్చే ఏడాదైనా కూడాను ఆ భక్తులకి ఆ స్వామివారి క్షీరాభిషేకంతో పాటు నిజరూప దర్శన భాగ్యం కలిగే అవకాశం కల్పిస్తారని ఆశిద్దాం. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమాచారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.